హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు కుటుంబం అందరూ కూడా చాలా సంతోషంగా సరదాగా అందరూ ఒకే చోట కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇక ప్రేమ మాత్రం ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదేంటి ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదు, నైట్ డ్రైవింగ్ చెయ్యొద్దని చెప్తే నా చదువు కోసం, నా చదువు పూర్తి చేయడం కోసం ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఇంట్లో గొడవ జరుగుతుంది అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. అది గమనించిన రామరాజు, ఏంటి వేదవతి, అసలు ప్రేమేంటి, ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదా, ధీరజ్ కోసమే పాపం ఒక్కతే బయట కూర్చొని ఎదురు చూస్తుంది అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు వేదవతి, అవునండి, ఇంకా చిన్నోడు ఇంటికి రాలేదు, ఏదో పని మీద బయటే ఉన్నట్టున్నాడు అని వేదవతి అనగానే అప్పుడు సాగర్, ధీరజ్ ఇద్దరు కూడా మెల్లగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది గమనించిన శ్రీవల్లి, మావయ్య, ధీరజ్ ఏం పనికి వెళ్ళాడో సాగర్ నర్మదకి తెలిసినట్టుంది, కానీ మీతో చెప్పడం లేదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు, సాగర్, నర్మదా, ఏంటి చిన్నోడు ఎక్కడికి వెళ్ళాడో మీకేమైనా తెలుసా అనగానే అప్పుడు సాగర్, లేదు నాన్న, నాకేమీ తెలియదు, ధీరజ్ నాతో ఏమీ చెప్పలేదు అని సాగర్ అంటాడు. ఇక వేదవతి, ఏ అమ్మాయి, వాడు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలిస్తే నాతో అయినా చెప్పవే అని వేదవతి మెల్లగా అడుగుతూ ఉంటే అప్పుడు అది విన్న రామరాజు, ఏంటి బుజ్జమ్మ, ఏం మాట్లాడుకుంటున్నారు, చూడు, మళ్ళీ ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏదైనా చేస్తే ఈసారి పరిస్థితి వేరేలా ఉంటుంది అని చెప్పి రామరాజు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అది గమనించిన వేదవతి వెంటనే సాగర్తో, ఒరేయ్ చిన్నోడు ఎక్కడికి వెళ్ళారా, మీ నాన్న చాలా కోపంగా ఉన్నాడు, వాడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదరా, అయినా ప్రేమకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు, ప్రేమ పాపం వాడి కోసం అంతలా ఎదురు చూస్తుంది అని వేదవతి అనగానే అప్పుడు నర్మద, లేదత్తయ్య, వస్తాడు, తొందరలోనే ధీరజ్ వస్తాడు అని చెప్పి ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇంతలోనే ధీరజ్ ఇంటికి వస్తాడు. ధీరజ్ని చూసిన ప్రేమ, ఏంట్రా ఇంతసేపు ఇంటికి రాకపోతే, నీ గురించి మావయ్య అందరినీ అడిగాడు, నీ మీద మావయ్య చాలా కోపంగా ఉన్నాడు అని ప్రేమ చెప్పగానే ఇక ధీరజ్, చూడు, ఆయనకి నా మీద ఎప్పుడు కోపము ఉండేదే, ఇదేమీ కొత్త కాదు కదా, పద భోజనం వడ్డిద్దు అని అనగానే అప్పుడు ప్రేమ వెంటనే ధీరజ్కి భోజనం పెడుతుంది. ఇక భోజనం తిన్న తర్వాత అందరూ కూడా ఎవరు గదిలో వాళ్ళు నిద్రపోతారు. ఇక ప్రేమ మాత్రం ధీరజ్ పక్కనే కూర్చొని ధీరజ్ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ధీరజ్, నువ్వు నా మెడలో తాళి కట్టడం వల్లే ఇదన్నా నీకు కష్టాలు, నువ్వు నా మెడలో తాళి కట్టి ఉండకపోతే నీకు ఎంతో బాగుండేది, నువ్వు అత్తయ్య మాటలు విని నా మెడలో తాళి కట్టి ఇలా బాధలు కొని తెచ్చుకున్నావు, ఇదంతా నా వల్లే అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అందరూ కూడా ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంతలోనే సేటు తన ఫోన్ తీసి చందుకి ఫోన్ చేస్తాడు. చందు ఫోన్ రింగ్ అవడంతో ఇక చందు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇదేంటి, సేటు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడు నేను ఫోన్ ఎత్తి మాట్లాడాలి, లేకపోతే సేటు ఇంటికి వస్తాడు, కానీ డబ్బులు అడిగితే ఏం సమాధానం చెప్పాలి, ఇప్పుడు ఆ 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పి ఇక చందు ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక సేటు మాత్రం పదే పదే ఫోన్ చేసినా చందు ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సేటుకి చాలా కోపం వస్తుంది. వెంటనే సేట్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చందు మీద కేసు పెట్టి ఇక ఎస్ఐని తీసుకొని ఇంటికి వస్తాడు. హాల్లో నిలబడి, రామరాజు గారు,
వేదవతి గారు అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి, చందు, శ్రీవల్లి అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక ఎస్ఐని సేటుని చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటి సేట్జీ, ఉదయాన్నే వచ్చారు? నాతో ఏమైనా పనా? ఏమైనా రైస్ కావాలా అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు సేటు, చూడు రామరాజు గారు, నాకు రైస్ కావడం కాదు, నీ పెద్ద కొడుకు నా దగ్గర 10 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. 10 రోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పాడు. కానీ ఇంతవరకు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఎంత ఫోన్ చేసినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని సేటు చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఏం సేటు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా పెద్ద కొడుకు ఆడి పెళ్లి కోసం 10 లక్షల రూపాయలు మీ దగ్గర తేవడం ఏంటి? పెళ్లి ఖర్చుకు మొత్తం నేనే డబ్బు పెట్టుకున్నాడు, వాడేం చేసుకుంటాడు సేటు అని రామరాజు అనగానే అప్పుడు సేటు, లేదు రామరాజు, నీకు తెలియకుండా నాకు దగ్గర 10 లక్షల రూపాయలు మీ చందునే తీసుకువెళ్ళాడు, కావాలంటే అడగండి అని సేటు అనగానే అప్పుడు రామరాజు, ఏంట్రా నిజంగానేనా? సేటు చెప్పింది నిజమేనా? నువ్వు సేటు దగ్గర 10 లక్షల రూపాయలు తెచ్చావా అని రామరాజు అడగగానే ఆ మాటలు విన్న చందు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే నానా అది అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చెప్పరా, సేటు చెప్పేది అబద్ధమని చెప్పు అని రామరాజు అనేసరికి ఇక చందు, లేదు నానా, నిజమే, నేను సేటు దగ్గర 10 లక్షల రూపాయలు తెచ్చాను, కానీ అది పెళ్లి ఖర్చు కోసమే అని చందు అనగానే అప్పుడు రామరాజు, అదేంటిరా, పెళ్లి ఖర్చు కోసం నేనే డబ్బు పెట్టాను కదా, మరి నువ్వు డబ్బు తెచ్చానంటావేంటి? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని రామరాజు అనగానే అప్పుడు చందు, అవును నాన్న, శ్రీవల్లి వాళ్ళకి ఫైనాన్స్లో లాస్ వచ్చిందంట, వాళ్ళకు పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు లేవు, పెళ్ళిని 10 రోజులు వాయిదా వేయమన్నారు. ఆ పెళ్ళి ఎక్కడ ఆగిపోతే మీరు అంతమంది ముందు తలదించుకోవాల్సి వస్తుందోనని నేనే ఆ 10 లక్షల రూపాయలు తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను నాన్న, ఆ డబ్బుతోనే భాగ్యమత్తయ్య పెళ్లి జరిపించింది అని చందు అనగానే ఇక రామరాజు, ఓహో, వాళ్ళకిప్పించావా? మరి నాతో ఒక్క మాటైనా చెప్పొచ్చు కదరా, వెళ్ళి మీ అత్తయ్యని ఆ డబ్బు తీసుకొని రమ్మని ఫోన్ చెయ్యి అని రామరాజు అంటాడు. అప్పుడు చందు వెంటనే శ్రీవల్లి అని పిలుస్తాడు. ఇక శ్రీవల్లి అక్కడికి వస్తుంది. ఏంటండి, ఏంది అనగానే అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, వెంటనే మీ అమ్మకి ఫోన్ చేసి ఆ డబ్బు తీసుకురమ్మని చెప్పు. చందు ఇప్పుడు నా మీద కేసు పెట్టాడు. ఇప్పుడు మీ అమ్మ ఆ డబ్బు తెచ్చియకపోతే నన్ను సేటు అరెస్ట్ చేయిస్తాడు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారే సేటు వైపు, ఎస్ఐ వైపు చూడగానే ఇక ఎస్ఐ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక తన మనసులో, ఇదేంటి, ఈ అమ్మాయి ఇక్కడ ఉందేంటి, ఈవిడ భాగ్యం కూతురు కదా, అయినా వీళ్ళు డబ్బు కోసం ఏ నాటకమైనా ఆడతారు, మరి తను ఇక్కడ ఉందేంటి అని చెప్పి వెంటనే ఎస్ఐ రామరాజుతో, రామరాజు గారు, ఈ అమ్మాయి మీ ఇంట్లో ఉందేంటి, అసలు ఈ ఇంటికి మీ అమ్మాయికి ఏంటి సంబంధం అని ఎస్ఐ అనగానే అప్పుడు రామరాజు, అదేంటి ఎస్ఐ, మీరు పెళ్ళికి రాలేదు కదా, తను నా పెద్ద కోడలు, భాగ్యం కూతురు అని చెప్పగానే ఎస్ఐ ఒక్కసారి స్టన్ అవుతారు. చూడండి రామరాజు గారు, మీరు మోసపోయారు, భాగ్యం చేతిలో మీరు మోసపోయారు అని ఎస్ఐ చెప్పగానే రామరాజు, వేదవతి అందరూ కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. ఇక వెంటనే వేదవతి, ఏంటెస్ఐ, మీ మోసపోవడం ఏంటి, ఏమంటున్నారు అనగానే ఇక ఎస్ఐ, అవునమ్మా, ఈ భాగ్యం, శ్రీవల్లి మీరనుకున్నంత మంచివాళ్ళు కాదు, వీళ్ళు ప్రతి వాళ్ళని దగ్గర మోసం చేస్తారు. ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటామంటారు, ఇక నిశ్చితార్థం టైం వచ్చేసరికి వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసి ఆ డబ్బుతో పారిపోతారు. వీళ్ళు అందరినీ మోసం చేస్తారు. అంతేకాక మీరు అనుకున్నట్టు వీళ్ళు డబ్బున్న వాళ్ళు కాదు, బీదవాళ్ళు. వీళ్ళ నాన్న రోడ్డు మీద రోజు ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఉంటాడు. ఆ వచ్చిన డబ్బుతోనే ఇంటిని గడిపేస్తారు. ఆ భాగ్యం, శ్రీవల్లి మీతో అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేసి నీ కొడుకుని పెళ్లి చేసుకుంది. కావాలంటే ఇది నిజమో అబద్ధమో మీరే అడగండి అని ఎస్ఐ చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి, రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక వేదవతి, ఏంటి శ్రీవల్లి, నిజమా, ఎస్ఐ చెప్పింది నిజమేనా అని వేదవతి అనగానే ఇక శ్రీవల్లి,
కంగారు పడుతూ అది అత్తయ్య అంటూ ఉంటే ఇక వెంటనే చందు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చెప్పు, నిజమా అబద్ధమా అనేసరికి ఇక శ్రీవల్లి బావా నిజమే, కానీ నేను మోసం చెయ్యాలని కాదు అని శ్రీవల్లి అనగానే ఇక రామరాజు అంటే ఎస్ఐ చెప్పినట్టు మీకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవా అనేసరికి అప్పుడు శ్రీవల్లి లేవు మావయ్య, మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, అంతేకాకుండా ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు, కానీ మా అమ్మ కోరిక నేను గొప్పింటి కోడల్ని కావాలని, అందుకే ఆ నిజం మీ దగ్గర దాచిపెట్టి నన్ను చందు బావకిచ్చి పెళ్లి జరిపించింది, కానీ మీరనుకున్నట్టు మేము గొప్పవాళ్ళం కాదు అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వెంటనే నర్మద ఏంటి మావయ్య, ఇన్ని రోజులు శ్రీవల్లి అక్క ఎంతో గొప్పదని, తను ఈ ఇంటి పెద్ద కోడలని, తనకు కొన్ని బాధ్యతలు ఉంటాయని, తను ఎప్పుడూ కూడా ఏ విషయం మన దగ్గర దాచిపెట్టదు, అన్నీ నిజాలే చెప్తావని నువ్వు అన్నావు కదా, మరి శ్రీవల్లి అక్క ఈ నిజం ఎలా దాచింది, మీ దగ్గర తన గురించి ఎందుకు నిజం చెప్పలేదు, ఇప్పుడు ఏమైంది మావయ్య తన పెద్ద కోడలి పెత్తనం అని నర్మద అనగానే అప్పుడు రామరాజు చెప్పు శ్రీవల్లి, నర్మద అడుగుతుంది కదా చెప్పు, ప్రతి విషయంలోనూ వాళ్ళ దాంట్లో తలదూర్చి వాళ్ళ విషయాలన్నీ నా దగ్గర చెప్పి వాళ్ళ మీద ఉన్నవి లేనివి చాడీలు చెప్పి నాతో వాళ్ళని తిట్టించేదానివి, అవమానించేదానివి, బాధ పెట్టేదానివి, అలాంటిది నీ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అని చెప్పి ఇక రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఇక దాంతో చందు నానా తనను ఇలా కాదు, వెంటనే ఎస్ఐతో అరెస్ట్ చేయించండి అని చందు అంటాడు. ఇక సేటు చూడు రామరాజు గారు, మీరు ఏదైనా చేసుకోండి, కానీ నా 10 లక్షల రూపాయలు నాకిచ్చేస్తే వెళ్ళిపోతాను, లేకపోతే చందుని పోలీస్ చేత అరెస్ట్ చేయిస్తాను అని సేటు చెప్పగానే అప్పుడు రామరాజు లేదు సేట్జీ, ఆ డబ్బు నేనిస్తాను అని చెప్పి ఇక రామరాజు ఇంట్లోకి వెళ్ళి ఆ 10 లక్షల రూపాయలు తెచ్చి సేటుకిస్తాడు. ఇక దాంతో సేట్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఎస్ఐ కూడా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు రామరాజు అదేంటి ఎస్ఐ వెళ్ళిపోతున్నారేంటి, ఇప్పుడు శ్రీవల్లి గురించి మీరు మాకు నిజం చెప్పారు కదా, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి శ్రీవల్లి మీద తన తల్లి అయిన భాగ్యం మీద కేసు పెడతాను, వెంటనే ఇద్దరిని అరెస్ట్ చేసి లోపలేయండి, తీసుకువెళ్ళండి అని రామరాజు చెప్పగానే ఇక ఆ మాటలు విన్న ఎస్ఐ సరే రామరాజు గారు అని చెప్పి ఇక ఎస్ఐ శ్రీవల్లిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటాడు. అది చూసిన శ్రీవల్లి మావయ్య బావా నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు, ఆ రోజే మా అమ్మతో నేను నిజం చెప్తానని చెప్పాను, కానీ మా అమ్మ మాత్రం నా మాట వినకుండా మిమ్మల్ని మోసం చేసింది అని శ్రీవల్లి రామరాజు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు రామరాజు చూడు శ్రీవల్లి, నీలాగా మోసం చేసేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు, డబ్బు లేకపోయినా నేను ఊరుకునేవాణ్ణి, కానీ కావాలని మమ్మల్ని మోసం చేసి నా కొడుకు జీవితాన్నే నాశనం చేస్తావా అని చెప్పి ఇక రామరాజు ఎస్ఐ తీసుకెళ్ళండి అని చెప్పగానే ఇక ఎస్ఐ శ్రీవల్లిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఇక ఆ విషయం తెలుసుకున్న భాగ్యం మాత్రం చాలా బాధపడుతూ వెంటనే పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఇక అక్కడికి వచ్చి ఎస్ఐ ఏంటండి నా కూతుర్ని అరెస్ట్ చేయడం ఏంటి, అయినా నా కూతురు ఏం తప్పు చేసిందండి అని భాగ్యం అనగానే అప్పుడు ఎస్ఐ చూడమ్మా, నీ కూతురు నువ్వు రామరాజు గారిని మోసం చేసి నీ కూతుర్ని తన కొడుక్కిచ్చి పెళ్లి చేశావని రామరాజు గారే మా దగ్గరికి వచ్చి కేసు పెట్టాడు, అందుకే శ్రీవల్లిని అరెస్ట్ చేశాం, చూడండి ఇక నీ కూతుర్ని నిన్ను జన్మలో బయటికి విడిచిపెట్టావు అని చెప్పి ఇక ఎస్ఐ వెంటనే భాగ్యంని కూడా అరెస్ట్ చేసి లోపల వేశాడు. ఇక అది గమనించిన శ్రీవల్లి చాలా కోపంగా ఇదంతా నీ వల్లే, ఆ రోజే నేను బావతో నిజం చెప్పవని అన్నాను, నువ్వేం చెప్పావు, పేదింటి అమ్మాయిలు గొప్ప ఇంటి అబ్బాయిలు ఇదంతా డబ్బు లేదని తెలిస్తే పెళ్లి చేసుకోరని అబద్ధం చెప్పి నన్ను
బావకిచ్చి పెళ్లి చేశావు. ఈరోజు ఏం జరిగింది? మన గురించి నిజం తెలిసిపోయింది. ఇక బావ నన్ను జన్మలో క్షమించడు. ఇక నాకు బావకి విడాకులు అయినట్టే అని చెప్పి శ్రీవల్లి బాధపడుతూ ఉంటే అప్పుడు భాగ్యం, అమ్మి నువ్వేమీ బాధపడకు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు అల్లుడి గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే తప్పకుండా క్షమిస్తాడు అని భాగ్యమనగానే అప్పుడు శ్రీవల్లి, లేదమ్మా, బావ నన్ను ఎప్పటికీ క్షమించడు. కానీ బావ లేకుంటే నేను ఉండలేనమ్మా అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. అదంతా చూస్తున్న భాగ్యం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా రామరాజు కుటుంబం మొత్తం చాలా బాధపడుతూ ఉంటారు. వెంటనే రామరాజు చందు దగ్గరికి వెళ్ళి, ఒరే చందు, నన్ను క్షమించరా. నాకిచ్చిన మాట కోసం నువ్వు ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసి నేను చూయించిన అమ్మాయి మెడలో తాళి కట్టావు. కానీ ఆ శ్రీవల్లి ఎంతో మంచిదనుకొని తన మాటలు నమ్మాను. కానీ ఆ శ్రీవల్లి ఇలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను. తనని పిచ్చి పెళ్లి చేస్తే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని కలలు కన్నాను. కానీ ఆ శ్రీవల్లి ఇంతలా మోసం చేస్తుందనుకోలేదు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు, ఏంటి నానా మీరు అలా బాధపడుతున్నారు? అయినా ఆ శ్రీవల్లి వాళ్ళ గురించి మనకు నిజం తెలియదు కదా, ఊరుకోండి, ఎలా అయ్యేదుంటే అలాగే అవుతుంది అని చెప్పి ఇక చందు అంటూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అది గమనించిన భద్రావతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఒరే రామరాజు, ఇన్ని రోజులు నువ్వు నా కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టావు. నా నుండి నా చెల్లెల్ని, నా మేనకోడల్ని దూరం చేసి నాకు కన్నీళ్ళనే మిగిల్చావు. కానీ ఈరోజు నీకు కూడా అదే జరిగింది. నీ కుటుంబం రోజు ఇలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఒరే రామరాజు, నువ్వు ఎప్పుడు ఇలాగే బాధపడుతూ ఉండాలి అని చెప్పి ఇక భద్రావతి తనలో తానే సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే సేనాపతి అక్కడికి వచ్చి, ఏంటక్క, ఏం జరిగింది? అంతలా సంతోషపడుతున్నావేంటి అని సేనాపతి అనేసరికి అప్పుడు భద్రావతి, ఒరేయ్ సేన, ఆ రామరాజుగాడు నా చెల్లెల్ని, నీ కూతుర్ని మనింటి నుంచి దూరం చేసి మనకి ఎంతో దుఃఖాన్ని మిగిల్చాడు. కానీ ఇప్పుడు వాని కుటుంబం కూడా ఎంతో బాధపడుతుందిరా. అది చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తన పెద్ద కోడలు ఎంతో మంచిది అనుకున్న రామరాజు ఈరోజు తన పెద్ద కోడలు వల్లే ఈ ఇంటి గౌరవం, పరువు, ప్రతిష్ట అన్నీ పోయాయని బాధపడుతున్నాడు. తనల్ని మోసం చేసింది ఆ భాగ్యమని తెలుసుకొని రామరాజు కుమిలి కుమిలి చేస్తున్నారా. చూడు, తన పెద్ద కోడల్ని, భాగ్యంని ఇద్దరిని రామరాజు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపించాడు. ఇక దాంతో రామరాజు తన కుటుంబం మొత్తం చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక భద్రావతి సేనాపతికి చెప్పగానే ఆ మాటలు విన్న సేనాపతి, అక్క, ఆ రామరాజు కుటుంబం నాశనమైపోవాలి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే భద్రావతి తల్లి అక్కడికి వచ్చి, ఏంటి అక్కడ ఉన్నది నీ చెల్లెలు కుటుంబం, నీ చెల్లెలంటే ఎంతో ప్రేమ ఉన్నది. అలాంటి నీ చెల్లెలు కుటుంబం బాధపడుతూ ఉంటే నువ్విలా సంతోషపడమేంటే అని అనగానే అప్పుడు భద్రావతి, చూడమ్మా, నా చెల్లెలు ఎప్పుడో చచ్చిపోయింది. అనాథ విధవైన ఆ రామరాజుని పెళ్లి చేసుకున్నప్పుడే నా చెల్లెలు చచ్చిపోయింది. ఇక నా చెల్లెలకి నాకు ఎటువంటి సంబంధము లేదు. అది నా చెల్లెలు కాదు. నాన్న చావుకి కారణమైన దాన్ని నా చెల్లెలని ఎలా అనుకోమంటావు? మా గుండెల మీద తన్ని ఆ రామరాజుతో లేసిపోయినప్పుడే నా చెల్లెలు చచ్చిపోయింది అని చెప్పి భద్రావతి అక్కడి నుంచి చాలా కోపంగా లోపలికి వెళ్తుంది. అది గమనించిన ఇక భద్రావతి తల్లి మాత్రం చాలా బాధపడుతూ, ఇంకా ఎన్ని రోజులకు మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు తగ్గుతాయో నాకు అర్థం కావడం లేదు. రోజు రోజుకి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు అని చెప్పి ఇక తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఎస్ఐ ద్వారా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకున్న రామరాజు శ్రీవల్లి చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన వేదవతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.